ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం అల్సియాన్, అక్వేరియస్, జూపిటర్ అండ్ యురేనస్, హ్యుమానిటీ వీటి గురించి మనం చదువుకున్నాం. సో దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. Thus you see that from a generalization, the exterior constellations, we are becoming more specific, showing how certain stars in these constellations are definitely related by direct lines of energy to our planets. These lines of force usually reach us via one of the zodiacal signs. ఇప్పుడు ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇవి జోడియాకల్ సైన్స్ ద్వారా మన సౌరమండలాన్ని తాకుతూ మన భూమిని తాకుతున్నాయి. తద్వారా మనం ఆ రేస్ అనేటువంటి మనం కూడా పొందుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి ఇవి డైరెక్ట్గా కూడా మన అంటే ఈ చెప్పబడినటువంటి నక్షత్రములు ఏవైతే ఉన్నాయో రాశితో అవసరం లేకుండా కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా మన భూమిని తాకుతాయి. అదొకటి చెప్తున్నాడు. The latter case is, however, exceedingly rare. We have also brought into relation to our solar system another constellation called the Little Bear, which is a reflection or a corollary to the major energies of its greater prototype, Ursa Major, the Great Bear. ఇంకొకటి లిటిల్ బేర్ అనేటువంటిది ఒకటి ఉంది. అర్సా మేజర్ అంటారు దాన్ని, గ్రేట్ బేర్ని అర్సా మేజర్ అంటారు లేదా సప్తర్షి మండలం అంటారు. దీని పక్కన ఇంకొక 7 నక్షత్రాలని దాన్ని లిటిల్ బేర్ అంటారు. These facts contain a great mystery connected with the interrelation of Ursa Major, Ursa Minor and the Pleiades. They constitute one of the greatest and more important of the triplicities to the found in the heavens as far as we have astronomically ascertained the nature of our immediate universe. So Ursa Major, Ursa Minor, Pleiades, ఈ మూడింటికి కూడా ఒక ట్రిప్లిసిటీ యాక్టివిటీ అంటున్నది ఉంటూ తద్వారా సౌరమండలం ఏర్పాటులను సౌరమండలంలో ఉండేటువంటి విషయాలకి వీటికి సంబంధించిన రహస్యాలు ఇందులో ఉంటూ ఉంటాయి. సో భవిష్యత్తులో రాబోయేటువంటి సౌరమండలం వీటికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా వీటిల్లో ఉంచబడుతూ ఉంటాయి. తద్వారా వాటిని గురించి ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు, కానీ ప్రస్తుతం మీకు అంత అది అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది, అందు గురించి అటువైపు నేను వెళ్ళట్లేదు అంటూ ఆయన నెక్స్ట్ అగైన్ హీఈస్ కమింగ్ బ్యాక్ టు స్కార్పియో. In order the better to understand the nature of discipleship and the process of stabilization and right direction, we must precede the Capricornian experience of initiation with a careful study of the spiritual implication of the sign Scorpio and of its functions in providing points of crisis and moments of reorientation, as this will be of the utmost value to the earnest students. The points of crisis ఒకటిను moments of reorientation.
అంటే క్యాప్రికార్నియన్లో వీడి ఇనిషియేషన్ అనేది పొందాలంటే స్కార్పియోలో దానికి సంబంధించినటువంటి శిక్షణ అటువంటిది ఇవ్వబడుతుంది. దాన్నే తెలియకుండా కొందరు కష్టాలు అని కూడా చెప్పుకుంటారు, వేరే విషయం. శిక్షణ అటువంటిది ఇవ్వడం ఎప్పుడు కూడా సాధకుడికి అది కష్టాలుగా తెలియబడుతుంటుంది. కష్టాలు లేవుట అంటే సాధకుడిలో దట్ మీన్స్ హీ హాస్ టు చెక్ వెదర్ హీస్ కరెక్ట్ ఇన్ హిస్ యాటిట్యూడ్ ఆర్ నాట్. కష్టాలు ఉన్నాయంటే పర్వాలేదు, కష్టాలు లేవుట అంటే వాడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కష్టాలు ఉంటున్నాయట వాళ్ళు శిక్షణ ఇస్తున్నారట అని అర్థం. కష్టాలు లేవుట అంటే ఏంటో మన సంగతి ఏమిటి, మనకి ఏంటి అంటున్నది ఒకసారి వాడు ఆలోచించుకోవాలి. To the earnest students, even though I am endeavoring to lay the foundation for the new astrology and to provide some measure of technical information from the point of view of the hierarchy, my underlying motive is ever the same: to indicate the way of living process and to stimulate the divine curiosity and that sense of outgoing spiritual adventure and eager aspiration for progress, which is latest in all disciples and which, when stimulated, will enable them to proceed more serenely and sanely upon the path of return. జీవుల్లో పాత్ ఆఫ్ రిటర్న్ అన్నటువంటిది అవేకం చేసి ఇవ్వడమే నా ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్తున్నారు జ్వాల్కుల్ గారు. అంటే జ్వాల్కుల్ గారు ఆయన పుస్తకాలు రచించడంలోనూ ఆయన యొక్క కార్యక్రమం ఏమిటంటే ప్రధానంగా జీవుల్లో వాళ్ళు ఒక ఆధ్యాత్మిక చైతన్యం అటువంటిది మేల్కొల్పబడాలి. మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా ఏం చేయాలంటే, మన చుట్టూతా మనకి ఎంతోమంది పరిచయస్తులుగా ఉంటుంటారు, ఎంతోమంది మన ఫ్రెండ్స్గా ఉంటారు, రిలేటివ్స్గా ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక చైతన్యం అంటున్నది మేలుకొల్పింపబడాలి. వాళ్ళు కూడా ఒక ఆధ్యాత్మికత అంటుండే దాని అందు ఒక భక్తిభావం అనేటువంటిది చక్కగా వికసించి వాళ్ళు ఉంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం పనులు చేస్తూ ఉండాలి. వాళ్ళతో సంభాషించినప్పుడు వీళ్ళున్నంత వరకు అవకాశం ఉన్నప్పుడు మన మాస్టర్ గారి గురించి ఒక మాట వాళ్ళ దగ్గర వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు మందు గురించనో లేదా ఇంకోటో వాళ్ళు మన కార్యక్రమానికో వాటికో వస్తారు. తద్వారా మాస్టర్ శ్రీ గారు ప్రేయర్లో పాల్గొంటారు. తద్వారా నెమ్మదిగా ఇంకా మాస్టర్ గారు వాడిని లీడప్ చేస్తారు. వాళ్ళని పిలుస్తూ ఉండడం అంటే మన కర్తవ్యం అంతే. సో ఎప్పుడు కూడా ఒక పాత్ ఆఫ్ రిటర్న్లోకి జీవుల్ని పరిచయం చేయడం అటువంటి కార్యక్రమం ప్రధానంగా జ్వాల్కుల్ గారు స్వీకరించి ఆయన యొక్క రచనలన్నీ కూడా ఆ ఉద్దేశపూర్వకంగా మనకి అందిస్తూ ఉన్నారు. పాత్ ఆఫ్ రిటర్న్ అన్నారు దాన్ని. Otherwise, the particular value of that which I seek to impart is of no real importance at all. I shall be understood, and the new astrology will come into being according to the extraordinary capacity of those who read and ponder my words. నేను చెప్పే విషయాన్ని ఎవడెవడు ఏ లెవెల్లో ఉంటుంటాడో వాడికి ఆ లెవెల్లో అందుతుంటుందని రాస్తారు మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. అంటే ఎవడున్న లెవెల్కి బట్టి వాడికి ఈ గ్రంథం బోధపడుతుందని రాస్తారు. ఇక్కడ కూడా ఆయన అదే పాయింట్ రాస్తారు. పాండర్ ఆన్ దోస్ వర్డ్స్. ఎక్స్ట్రాట్రిక్ లెవెల్ని బట్టి వాడి లెవెల్ని బట్టి వాడికి అర్థమవుతుంది అంతే, అంతమించి ఏం లేదు. అంటే 0 లెవెల్లో ఉంటుండేకి అలా అర్థమవుతుంది, కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండి చదువుకుంటున్నవాడికి కొంచెం హయ్యర్ లెవెల్గా అర్థమవుతుంది విషయాలు. అంటే మహానుభావుల గ్రంథాలన్నీ కూడా ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ponder my words. I am exceedingly anxious that in these days, wherein the influence of Scorpio and of the planet Mars is so strongly felt in world affairs, that true insight may be cultivated, optimism and understanding developed, and the nature of the test to which the world disciple humanity is today being subjected may be estimated at their true value, and thus light be shed upon the way of man. ప్రస్తుతం స్కార్పియోను మార్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్కార్పియో అంటే గతంలో మనం చెప్పుకున్నాం, వాళ్ళు భౌతికత్వము, భౌతికమైనటువంటి విషయాలు, ధన సంపాదన, మనుషులతో రిలేషన్స్, ఈ రిలేషన్స్లో కూడా తనకి ఎక్కువ లాభంగా ఉండాలి, స్వార్థపూరితంగా ఉండడం. తర్వాత మార్స్ అంటే ఎమోషనల్, తను చెప్పిన ఎదుటోడు వినకపోతే వీడు కోపం వచ్చేయడం, తను అనుకున్నది ఎదుటోడు వింటే వాడితోటి ప్రేమగా ఉండడం, వాడితో సోదర భావం అని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయి స్కార్పియోలో. సో స్కార్పియోకి మార్స్ ఓన్ ప్లానెట్ ఇది కాబట్టి మార్స్, అందుగురించి మాస్టర్ గారు కూడా ఏమంటారంటే ద లవ్ ఎఫెక్షన్ ఆఫ్ స్కార్పియో ఇస్ ఎమోషనల్ దాన్ ప్యూర్ లవ్ అని రాస్తారు మాస్టర్ గారు. దానికి ప్యూర్ లవ్ ఈస్ ఇండికేటెడ్ విత్ వీనస్. స్కార్పియోలో ఉండేవాడిది ఎక్కువ ఎమోషనల్ లవ్ కాబట్టి మార్సే అక్కడ ఎక్కువ ప్రభావంగా చూపుతూ ఉంటుంది.
వీడి యొక్క ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా ఎమోషనల్ నేచర్ సంబంధించిన కానీ పరిపూర్ణమైనటువంటి ప్రేమకు సంబంధించిన చాలా తక్కువగా ఉంటాయి. అందు నుంచి ఎక్కువగా జీవులు స్కార్పియో అండ్ మార్స్ ప్రభావంగా ఉంటారు. మనం ఎదుటివాడు అన్నది మనం కాదంటే వాడు కోపం వచ్చేస్తుంది. అంటే సింపుల్గా ఎందుకు కాదన్నారు అనేటువంటిది వాడు ఆలోచించడు అసలు ఎప్పుడు. ఏమిటి పెద్ద పెద్ద వాళ్ళని తప్పుగా అర్థం చేసేసుకున్నారు ఈ విషయంలో. మాస్టర్ గారు లాంటి వాళ్ళని మీ అన్నది కాదంటారా అని చెప్పి ఆయన మీద కోపం తెచ్చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే తెలియకుండా మార్స్ అనేటువంటి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుండడం అని చెప్పి ఏమవుతుందంటే మన అన్నది కాదంటారా, మన అన్నది వాడు ఎదుటివాడు నో చెప్పేశాడు, అందుగురించి వాడితో ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్ చేస్తాను, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మార్స్ స్కార్పియో ఈ రెండు ప్రభావం అని చెప్తున్నారా. Felt in world affairs that true insight may be cultivated, optimism and undertaking, understanding developed, and the nature of the test to which the world disciple humanity is today being subjected may be estimated as their true value, and thus light be shed upon the way of man. అయితే ఈ స్కార్పియోన్, ఈ మార్స్, వీటి నుంచి ఒక లైట్ అంటున్నది జీవుడి యొక్క సాధనకు సంబంధించినటువంటి లైట్ వాళ్ళ మీద పడుతుంది. అంటే లోపల నుంచి తెలియకుండా వాళ్ళు, స్కార్పియో అంటే సీక్రెసీ కదండి, తెలియకుండా వాళ్ళు పరమగురుల యొక్క కార్యక్రమం అలా ఆకర్షింపడుతుంటారు. అంటే ఉదాహరణకు మన మాస్టర్ గారి మార్గం ఇదంతా పరిచయం లేనటువంటి వాడి గురించి మనం మాట్లాడుతాం. వాళ్ళు కూడా పరమగురుల యొక్క కార్యక్రమం అలా ఆకర్షింపడుతుంటారు. పరమగురుల యొక్క కార్యక్రమం అంటే ప్రధానంగా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఫస్ట్ మనకు చేతనైనటువంటి సర్వీస్ చేయడం. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో అలా జీవులు తెలియకుండా వాళ్ళ కార్యక్రమం కంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఆ కార్యక్రమం అంటున్నది నిర్ణయం పడుతుంటారు. అది స్కార్పియో యొక్క కార్యక్రమం. సో లైట్ ఇన్సైట్ అంటున్నది అందివ్వబడుతుంటుంది. అపాన్ ది వే ఆఫ్ మ్యాన్ ఓన్లీ త్రూ అండర్స్టాండింగ్ విల్ సొల్యూషన్ కమ్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ బి అచీవ్డ్. సో అండర్స్టాండింగ్ అన్నటువంటిదే ఇక్కడ మార్గం, కానీ వేరే మార్గం లేదండి. సొల్యూషన్ అన్నది ఎప్పుడు వస్తుందంటే పరిస్థితిని అవగాహన చేసుకోండి, చక్కగా అర్థం చేసుకోండి. ఎదుటివాడికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం చేసుకున్నప్పుడు మీకు కోపం రాదు. ఎదుటివాడికి కోపం వస్తుందా అంటున్నది అనుకున్నప్పుడు మనకి కోపం వచ్చేస్తుంది. ఎదుటివాడికి ఏదో కోపం వచ్చింది, దట్స్ రైట్, ఓకే, మనం శాంతంగా ఉందాం. మనం రోజు ఈ గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటున్నాం కదా, వాడు పాపం చదువుకోవట్లేదు కాబట్టి వాడు కోపంగా ఉండవచ్చు. మనం ఇంత గ్రంథాలు చదువుకుంటూ ఇవన్నీ విషయాలు తెలుసుకుంటున్నటువంటి వాళ్ళం. ఆఫ్టర్ ఆల్ కాంట్ వీ హ్యావ్ పేషెన్స్ అంటే మనం వేసుకుని మనం పేషెన్స్ మనలో చక్కగా ఓర్పు సహనం అంటే చక్కగా పెంపొందించుకొని ఉంటున్నటువంటి వాళ్ళ లోపల జ్ఞానాన్ని వెలుగు చక్కగా పనిచేస్తుంది. వాడు అరిచాడు కదా అని మనం అరిచేసాం అనుకోండి, ఇంకా మన లోపల వెలుగు మనకి ఇదైపోతుంది అనమాట. అపాన్ ది వే ఆఫ్ మ్యాన్, అది ఓన్లీ అండర్స్టాండింగ్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ బి అచీవ్డ్. సో సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే అండర్స్టాండింగ్ అంటే అవసరం. అక్కడ ఒకటి నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటున్నది ఎదుటివాడిని అర్థం చేసుకుంటే మనలో రెక్టిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎదుటివాడిని అర్థం చేసుకోకుండా మనం ఉంటున్నంతసేపు మనలో రెక్టిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. The tests of Scorpio are necessarily three in nature, as they concern intimately the readiness of the threefold personality to reorient itself to the life of the soul and later. అది మూడు ప్రధానమైనటువంటి రెక్టిఫికేషన్స్ చెప్పారు. నెసెసర్లీ స్కార్పియోలో మూడు పరీక్షలు చెప్పారండి. ఈ మూడు పరీక్షలు ఏంటంటే, ఒకటి నెంబర్ 1 పరీక్ష రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ టు ద లైఫ్ ఆఫ్ ది సోల్. ఇది ఒక పరీక్ష ఉంటుంది. లైఫ్ ఆఫ్ ది సోల్కి వీడు రీఓరియంట్ అయి ఉంటాడా ఉండడా అంటున్నది స్కార్పియో పరీక్ష చేస్తూ ఉంటుంది. టు ఎవిడెన్స్ రెడీనెస్ ఫర్ ఇనిషియేషన్. ఎవిడెన్స్ రెడీనెస్ ఫర్ ఇనిషియేషన్. ఇనిషియేషన్కి వీడు వెదర్ హీస్ రెడీ ఆర్ నాట్, అదొక పరీక్ష వాడి. వాడు చుట్టూతో అంటుండేది ఈ పరిస్థితులు, ఈ భావబంధాలను ఇలాంటివి పెట్టేసుకుని ఉంటాడా, చక్కగా ఇనిషియేషన్కి వీడు సంసిద్ధుడే ఉంటాడా ఏమిటి, అదొకటి. థర్డ్ పాయింట్ ఇస్ టు డెమాన్స్ట్రేట్ సెన్సిటివిటీ టు ద ప్లాన్, thus becoming the one-pointed disciple in Sagittarius. సో వీడు సెన్సిటివిటీ టు ద ప్లాన్గా వీడు వర్తిస్తాడా? సాజిటేరియస్లో 1-pointedness అనేటువంటిది ఏదైతే చెప్పారో భూమండలం మీద ఒకే ఒక కార్యక్రమం నిర్ణయం పడుతుంది. ఆ కార్యక్రమం, ఆ మార్గము చక్కగా వీడు దర్శించుకొని వీడు జీవించేటువంటి దానికి చక్కగా లయాత్మకముగా ఉండేట్టుగా చూసుకుంటాడా, తద్భిన్నముగా ఉంటాడా ఏంటి వీడి పరీక్ష. మాస్టర్ శ్రీ గారు మార్గం అని చెప్పి వీడు అందులో ఉండిపోయి మిగిలిన మార్గాల్ని తిడుతూ వాటిని ద్వేషించుతూ వీడు ఉంటాడా, లేదా చక్కగా అందరి మార్గాలు ఒకటే అంటుండి చక్కగా దర్శించుకొని
ఆ మార్గాల్లో ఉన్నటువంటి ఈ మార్గాల్లో ఉన్నటువంటి అంతా ఒకటే అంటుంటే చక్కగా వీడు భావించుకొని చక్కగా జీవించడం అటువంటి చేస్తూ ఉంటాడా? ఏమిటి వీడి సంగతి? ఇది ఈ 3 పరీక్షలు ఉంటాయి సాధకుడికి. ఈ మూడిట్లో కూడా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 3 మైనర్ ఉంటాయి. టోటల్ 9 ఇది యాక్చువల్‌గా అది చెప్తున్నారు. The 3 major tests are again divided into 3 stages, and upon the path of discipleship, the man may find himself passing into this sign for testing and experience 9 times. For testing 9 times. వీడు 9 సార్లు వీడు పరీక్షింపబడతాడు. అంటే ఒక్కొక్క టెస్ట్ 3 సార్లుగా అనుకోండి. 3 times he will be checked with the same test. అంటే 3 rounds. 3 roundsలో వీడు చెక్ చేయబడతాడు. అప్పుడు వీడు 3 రౌండ్స్‌లోనే వీడు చక్కగా పాస్ అయితే అప్పుడు వీడు ఒక పరీక్ష పాస్ అయినట్టు. మళ్ళా సెకండ్ పరీక్ష అది కూడా 3 రౌండ్స్ ఉంటాయి. అలా. The fact of the 3 tests each existing in their 3 stages may convey a hint to esoteric astrologers as to the purpose of the 3 decanates into which each sign is divided. ఇప్పుడు 3 టెస్ట్‌లు అనగానే 3 స్టేజెస్ అని అన్నారు. 3 స్టేజెస్ ఉన్న 3 డెకనేట్స్‌కి సంబంధం ఉంది. సో అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. 3 డెకనేట్స్ అంటే ఏమిటి? ఫారము, సోల్, స్పిరిట్. అవి ఈ 3 లెవెల్స్‌లోనూ వాడు ఆ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఈ 3 లెవెల్స్‌లోనూ వీడికి పరీక్ష ఇవ్వబడుతుంది. ఈ 3 లెవెల్స్‌లోనూ 3 గ్రాములు వీడిని ఆ రాశిలో కావాల్సినటువంటి శిక్షణ అటువంటిది ఇస్తూ ఉంటాయి. అందు గురించి ఒక సాధకుడి యొక్క జాతకాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వగలగాలి జ్యోతిష్కుడు. అది చాలా ముఖ్యం. అందులోనూ ప్రధానంగా ఈ చక్కగా తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు డెకనైట్స్ అటువంటిది గ్రహం అక్కడ పడినప్పుడు చక్కగా వాడు సోల్ లెవెల్లో వాడికి శిక్షణ ఇవ్వబడుతోంది. దాన్ని చక్కగా అవగాహన చేసుకో. సెకండ్ డెకనైట్ పడింది కాబట్టి అక్కడ. సో సోల్ లెవెల్‌లో నీకు శిక్షణ ఇవ్వబడుతుంది కాబట్టి అన్నటువంటి రహస్యాలు వాడికి చెప్పి సోల్‌గా నువ్వు సాధన చేసుకోవాలి ఈ విధంగా అంటున్నది వాడికి చెప్తే అది వాడికి ఉపయోగంగా ఉంటుంది. నిజంగా వాడు ఒక ఉద్యోగానికో దేనికో వచ్చినా ఆ విషయం వాడికి చెప్పి ఈ విషయం కూడా వాడికి చెప్పాలి ఎప్పుడు కూడా. అందు గురించి 3 స్టేజెస్ ఆఫ్ 3 tests is correlated with the 3 decanates of the sign. అది. 3 decanates into which each sign is divided, a point upon which I shall hope to touch when we come to our study of the signs of triangles. Each test concerns the 3 aspects which in this treatise on the 7 rays we have called life, quality and appearance. గతంలో మనం చదువుకున్నాం సైకాలజీలో. లైఫ్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి, అపియరెన్స్ అంటే ఏంటి, స్పిరిట్, సోల్, ఫారంని వీటిని వాటి యొక్క అంతర్రహస్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్గా మనకు పరిచయం చేశారు. అందు గురించి ఈ 3 టెస్ట్లు అంటే ఈ 3 స్టేజెస్, 3 లెవెల్స్ వాటిలో ఈ టెస్ట్లు అనేటువంటివి ఇవ్వబడుతుంటాయి. ప్రతి పరీక్ష పైన చెప్పినటువంటి 3 పరీక్షలు ఆ 3 కూడా ఈ 3 లెవెల్స్‌లోనూ ఇవ్వబడతాయి. ఈచ్ టెస్ట్ concerns the 3 aspects. Thus, the 3 great tests in Scorpio are in reality 9 tests, and hence the 9-headed hydra or serpent, which is ever associated with Scorpio, and hence also the nature of stupendous victory achieved by Hercules, the sun god in this sign. Stupendous victory, Hercules. అంటే ఈ పాము అనేటువంటిది వీడిని అలా చుట్టేసి పెడుతుంటుంది సాధకుడికి. ఎన్నో రకాలైనటువంటి వాటిలో వీడు ఇరుక్కుపోతాడు. 9 రకాలైనటువంటి విషయాల్లో దాన్నే మనకి హెర్క్యులస్ యొక్క కథగా చెప్పారు గ్రీకులో. ఒక్కొక్క చుట్టుని వీడు విభజించుకుంటూ వీడు పైన శిఖరాన్ని చేరతాడు వీడు. అదేంటో ఇక్కడ కూడా అదే విషయం. సో సాధనలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా వీడు చుట్టూతా అంటే పాము చుట్టేసిన దాన్ని విడదీయించుకుని వీడు బయటకు రావడం అంటే చాలా కష్టం. పాము చుట్టేస్తుంది అలా వీటి చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు, బంధాలు, విషయాలు, ఏదోటి ధనం, వస్తు సామాగ్రి, మనుషులు, విషయం ఇలాంటివి ఏవో తెలియకుండా మన అలా చుట్టేస్తారు. కొందరికి ఆధ్యాత్మిక సంస్థలు, పేర్లు, పదవులు ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి వీటిని అలా చుట్టేస్తుంటాయి. వీటిల్లో నుంచి వీడు విచ్చుకుని అలా పైకి వెళ్ళిపోవాలి. థియోసాఫికల్ సొసైటీ స్థాపించారు మేడం బ్లెవట్స్కీ గారు. అది వదిలేసి పక్కకు వచ్చేసాయని చెప్పారు పరమగురులో వాడిని. అందులో ఉండక నువ్వు బయటకు వచ్చేసాయని చెప్పారు. అప్పుడు వాడు మళ్ళీ బయటకు వచ్చేసి థియోసాఫికల్ మూవ్మెంట్ పెట్టారు ఆవిడ. అంటే దేంట్లో నుంచి కూడా ఎందులో కూడా వీడు బంధంగా ఉండిపోకూడదు జీవుడు. ఏదైనా సరే వీడు వదులుగా ఉండాలి. వీడికి టైట్నెస్ అంటది ఉండకూడదు వీడికి ఎక్కడ కూడా.
ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీడు ఇరుక్కుపోతున్నట్ట అంటే ఫస్ట్ వాడు అందులో వదులైపోయి ఉండేటట్టుగా వీడు చూసుకోవాలి. పరమగురువుల కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉంటుంటాయి. It's interesting to note that each of the great sons of God, whose names are preeminent in the minds of men, Hercules, the Buddha, and the Christ, are associated in the arches of the great white lords with the three special signs of the zodiac, which in a peculiar manner constitute the zodiacal decanate, in each of which they passed from test to victory. వీళ్ళు ముగ్గురు కూడా టెస్ట్ టు విక్టరీ వీళ్ళు ప్రయాణించినటువంటి వాళ్ళు. సో జ్యోతిష్యంలో 12 రాసుల్లో వీళ్ళు 3 రాసులు ప్రధానంగా పనిచేశారు. అందులో ఒకటి ఇన్ స్కార్పియో హెర్కులస్ బికేమ్ ద ట్రంఫాంట్ డిసైపుల్. హెర్కులస్ అన్న ఆయన స్కార్పియోలో ఉన్నటువంటి జీవుడు ఎలా సాధన చేసుకుంటూ వాడు శిఖరాన్ని చేరాలన్నటువంటి రహస్యాలన్నీ కూడా హెర్కులస్ యొక్క కథ మనం వీళ్ళతో అది చదువుకోవాలని కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అదొకటి. తర్వాత టారస్, ఇన్ టారస్ ద బుద్ధ అచీవ్డ్ విక్టరీ ఓవర్ డిజైర్ and arrived at illumination. టారస్ అంటున్నది దాంట్లో నుంచి అంటే డిజైర్ ఆస్పెక్ట్ లో నుంచి ఎలా అప్లిఫ్ట్ అయ్యి వెలుగు మార్గంలోకి వీడు అడుగు పెట్టాలి అనేటువంటి రహస్యాలన్నీ కూడా మనకి బుద్ధ భగవాన్లో టారస్ లో ఆయన దాన్ని ప్రధానంగా సాధనగా ఆ రాశిగా మనకి అందించారు. తర్వాత ఇన్ పైసెస్ ద క్రైస్ట్ ఓవర్కేమ్ డెత్ అండ్ బికేమ్ ద వరల్డ్ సేవియర్. పైసెస్ లో క్రైస్ట్ అంటుంటే ఆయనకి ది క్రైస్ట్ అన్నారు. ఆయన ది క్రైస్ట్ అంటే చోట్లో పనిచేస్తున్నటువంటి తత్వముగా మనం తెలుసుకోవచ్చు. ది క్రైస్ట్ అది పైసెస్ ద్వారా పనిచేస్తూ ది వరల్డ్ సేవియర్ అటువంటిది మనకి అనిపిస్తుంది. సో ఈ క్రైస్ట్ అంటుంటే ఆయన ఓవర్కేమ్ డెత్ అండ్ బికేమ్ ద వరల్డ్ సేవియర్. సో వీళ్ళ ముగ్గురు కూడా హెర్క్యులస్, ది బుద్ధ, ది క్రైస్ట్, వీళ్ళ ముగ్గురు కూడా ఈ 3 రాసుల ద్వారా నెంబర్ 1 ఆయనేమో హెర్క్యులస్ అన్న ఆయన మన చుట్టూ ఉండేటువంటి అనేక రకాలైన బంధాల్లో నుంచి ఎలా అప్లిఫ్ట్ అవ్వాలో ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకుంటే మనకు తెలుస్తుంది. సెకండ్ వన్ ఇస్ బుద్ధ భగవాన్లు మన లోపల పనిచేస్తున్నటువంటి డిజైర్స్ నుంచి ఎలా మనం అప్లిఫ్ట్ అవ్వాలి, ఆహారం మీద కానీ వస్తువుల మీద కానీ అనేక రకాలైన కామము ఇలాంటివి ఎన్నో ఉంటుంటాయి మనకు. వీటి నుంచి నెమ్మదిగా వీడు ఇల్యూమినేషన్ పొందాలి. వీడు ఆ సాధనంతో కూడా బుద్ధ భగవాన్లు ఇచ్చారు మనకి. ఫైనల్గా డెత్ ఆస్పెక్ట్లో నుంచి వీడు అప్లిఫ్ట్ అయ్యేటువంటిది. డెత్ అంటున్నది అస్సలు కేర్ చేయదు. క్రైస్ట్ ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి వాడు జీసస్ ఎక్కడ అసలు డెత్ని కేర్ చేయలేదు. నిన్ను రేపు సిలువ వేసేస్తారన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన ఎక్కడ కేర్ చేయలేదు. వీడేంటి చెప్పేస్తాడని తెలుసు ఆయన. రేపు సిలువ వేసేస్తారని తెలుసు, అన్నీ తెలుసు ఆయన. ఎక్కడ అసలు ఆయన యొక్క పారామీటర్స్లో ఎక్కడ తేడా ఉండదు. బిఫోర్ డే అన్నీ తెలిసినప్పుడు. సో ఆ రకంగా ఉంటారనమాట. సో డెత్ ఆస్పెక్ట్ నుంచి చక్కగా అప్లిఫ్ట్ అయ్యి చక్కగా వరల్డ్ సేవియర్గా తయారయ్యేటువంటి రహస్యాలన్నీ కూడా క్రైస్ట్ ప్రిన్సిపల్గా దిగొచ్చినటువంటి వాళ్ళ జీవితాలు మనం చూసుకుంటే అది తెలుస్తాయి. కనుక ఈ 3 ప్రిన్సిపల్స్ చోట్ల పనిచేస్తున్నటువంటి ఈ 3 రాసుల ద్వారా ఈ 3 ప్రిన్సిపల్స్ పనిచేస్తూ ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్కార్పియో, టారస్ అండ్ పైసెస్. ఈ 3 కూడా ఒక చక్కటి సెక్షన్ అటువంటి చేస్తున్నాయి. These 3 constellations therefore form a triangle of initiation of profound importance because it provides those conditions and that energy which will test and perfect the 3 aspects of the personality so that they are true reflections of the 3 divine aspects. True reflections of 3 divine aspects. ఈ 3 కూడా 3 రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది డివైన్ ఆస్పెక్ట్స్. పర్సనాలిటీ మీద 3 యొక్క ప్రభావం పడుతుంటుంది. ఫారం ఆస్పెక్ట్ నుంచి వీడు ఎట్లా అంటుండదు అనుకుంటుంటాడు. అందుకని దాని నుంచి వీడికి శిక్షణ అటువంటిది ఇచ్చి ఎదుగో నీ ఫారం అక్కడ ఉంది, నువ్వు విడిగా ఉన్నావు, ఈ దేహం నీది కాదు, నీ దేహం అక్కడ వదిలేసి నువ్వు ఇప్పుడు నాతో పాటు పక్కకు వచ్చావు కదా, ఇదిగో చూసుకున్నావు కదా, ఇదిగో చూడు. సో డెత్ అంటే ఇంతకంటే ఏం లేదు, ఇది చక్కగా తెలుసుకో అంటుంటే దాని మీద హయ్యర్ స్టెప్స్లో ఇనిషియేషన్లో చక్కగా చూపిస్తారు వాడు. దేహం నుంచి బయటకు వచ్చేయడం, దేహాన్ని వదిలేసి వీడు అలా పనులకు వెళ్ళడం, పనులు చేసుకుని రావడం, మళ్ళీ దేహంలోకి రావడం, ఇలాంటివన్నీ కూడా వీడికి జరుగుతుంటాయి. దట్ ఈస్ అదొక ఇనిషియేషన్ అవుతుంది. ఇంకొకటి డిజైర్స్ అంటే దాంట్లో నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. ఎన్నో కోరికలు ఉంటుంటాయి. ఈ కోరికలు అన్నీ కూడా సాధకుడిని ఇబ్బంది పెట్టేవి, కానీ నిజానికి కోరికలు అన్నీ కూడా తీరవు నాయన అంటే రహస్యాలు తెలుసుకుని చేరవలసినటువంటి గమ్యం ఒకటే, వెలుగు. ఆ మార్గంలో ప్రయాణించు అంటుండేది శిక్షణ అంటుంటే మీరు పొందాలి. వీడు ఎందుకంటే తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి చాలా ధర్మబద్ధమైనటువంటి కోరికలుగా ఉంటాయి, కానీ అవి కూడా కోరికలే కదా. ఉండకూడదు. కోరికలు లేనటువంటి జీవితాన్ని వీడు చక్కగా ఆపాదించుకోగలగాలి, కల్పించుకోగలగాలి. వీడు
అదే అంటే ఇదంతా ఉంటూ ఉండగానే సాధన చేసుకోవాలి. తెలియకుండా మనలో ఎన్నో కోరికలు ఉండిపోతుంది. చాలా కష్టం ఇది కోరికల నుంచి ఇలా బయటకు రావడం అనేది. బంధాలు, కోరికలు ఇలాంటివి అలా ఉండిపోతుంటాయి. వాటిలో నుంచి అలా మనం అప్లిఫ్ట్ అవ్వాలి. కోరికల నుంచి తెలియకుండా అంటే ఇది ఏర్పడాలి, అది ఏర్పడాలి. ఏమిటంటే ఈ మాత్రం కోరడం కూడా తప్పేనంటారా మీరు మరీను అంటున్నదిగా అనిపిస్తుంది. కానీ నిజానికి కోరికలు లేకుండా జీవించి చూపించారు మహానుభావులు. ఎస్, కోరికలు అవసరం లేదు. చూసుకో కావాలంటే మేము జీవించుతున్నాం. నీకన్నా చాలా తక్కువ లెవెల్‌లో ఉంటున్నాం మేము కావాలంటే చూసుకోండి అన్నారు. నీ దగ్గర ధనం ఉంది, మా దగ్గర ధనం లేదు. నీ దగ్గర బట్టలున్నాయి, మా దగ్గర బట్టలు లేవు. నీకు ఇల్లు ఉంది, మాకు ఇల్లు లేదు. అయినా మేము హాయిగా సంతోషంగా ఉంటున్నాం కదా! మరి నువ్వు ఉండడానికి ఏంటి కష్టం నీకు? మేము గొప్పవాళ్ళం అది ఇదని నువ్వు అనేయొచ్చు కానీ, మేము ఎక్కడా కూడా మా గొప్పదనం మా నిత్య జీవితం యొక్క కార్యక్రమాలకు మేము వాడలేదు. కావాలంటే చూసుకో. మా గొప్పదనం, మా యొక్క మాయలు, మా యొక్క మంత్రాలు, లీలలు ఇవన్నీ కూడా ఎదుటివాడికి సేవ చేయడానికి, ఎదుటివాడి కష్టాలు ఉన్నటువంటి వాడికి అవి తీర్చడానికి వాడాం గానీ, మాకున్నటువంటి కష్టాలని వాటిని తీర్చుకోవడానికి మేము ఎక్కడా వాడలేదు. కావాలంటే చూసుకోండి. షిరిడి సాయిబాబా గారికి ఉదాహరణకి ఎవరైనా ఒకరోజు భోజనం పెట్టలేదనుకోండి, ఆకాశం నుంచి ఇలా భోజనం తీసుకొని తినేసారన్నది లేదు. చూసుకోవచ్చు మనం చరిత్ర కావాలంటే. అంటే దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, సాధకుడుగా ఉంటున్నటువంటి వాడికి కోరికలు, వస్తువులు, విషయాలు అనేటువంటివి అవి అవసరాన్ని బట్టి వేరుపడుతుంటాయి కానీ, వాటికై తిను తాపత్రయపడక్కర్లేదు అంటున్నది ఫస్ట్ బాగా తెలుసుకోవాలి. అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, అది లేకపోతే ఎట్లానండి మరీను. ఇలాంటివి ఎన్నో అనిపిస్తుంటాయి. అది కోరికగా మీలో అడ్డంకుగా ఉంటుంది. దయచేసి దాన్ని తీసేసేయండి అది ఫస్ట్ పాయింట్. సో ఇలాంటి కోరికలు వీటిలో నుంచి ఇలా బయటకు వచ్చేసాయి. అలాగే బంధాలు, ఎన్నో రకాలైనటువంటి బంధాలు మనలో అలా ఉండిపోతుంటాయి. తెలియకుండా మనసును అలా కబళించేసుకుని అలా ఉండిపోతాయి. వీటి నుంచి వీడు బయటకు రాలేడు. మీరే సరైన మీరు తప్పితే నాకు ఇంకేం లేదు అని అంటున్నారు మాస్టర్ ఈకే గారితో కావడ ఫారెన్‌లో. అది తప్పు అన్నారు మాస్టర్ గారు. అంటే అది నీలో నిజంగా లేదన్నారు. కాదు నిజం, నాలో ఉంది ఆ గుణం. అయితే నాతో పాటు పద ఇండియాకి వెళ్ళిపోదాం అని అంటే, నేను ఎలా వచ్చేస్తాను, మా అమ్మగారికి ఒంట్లో బాలేదు, మా అమ్మగారిని చూసుకోవాలి కదా నేను. అది దట్స్ ఇట్, ఫినిష్. గురువు నిన్ను రా వచ్చేసి అంటే ఆయనకు తెలీదా మాత్రం మీ అమ్మగారు ఉన్నారు, ఆవిడ నువ్వు చూసుకోవాలి ఇదేది అని. నీలో ఎంతవరకు నీలో కమిట్మెంట్ ఉందనేటువంటిది చూస్తారు ఇప్పుడు. సో ఇవన్నీ కూడా మనం తెలియకుండా బంధాలు, కోరికలు, తర్వాత జన్మ మీద, ఈ బాడీ మీద మనకు ఉండేటువంటి అటాచ్మెంట్, ఈ మూడింటి మీద శిక్షణ అంటున్నది లేదా పరిపూర్ణత అంటున్నది. ఈ దానికి మూడు కూడా ఒక ట్రయాంగిల్ గా చెప్పారు మనకి ఇప్పుడు. The true reflection of the three divine aspects. They concern soul, body, soul and body primarily, and therefore their expression is through the mutable cross and the fixed cross, but not the cardinal cross. ఇక్కడ ఇదంతా కూడా mutable cross లోనే ఫిక్స్డ్ క్రాస్ లోనే బేసిక్ గా ప్రైమరీగా, but not the cardinal cross. We might add to the above the following. వీటికి ఈ మూడు కూడా యాడ్ చేస్తున్నారు. Scorpio carries the dust right down into the physical plane life, and then when it is faced and handled there, the life of the man is carried up into heaven. ఫిజికల్ లెవెల్లో నుంచి హెవెన్ లోకి వీడికి మార్గం చూపుతుంది. దాని నుంచి వృశ్చికంలో ఉన్నటువంటి పాము ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, పైన మేషరాశి దాకా ఉంటుంది. దానిలో ఉండేటువంటి రెండు కోరలు ఏవైతే ఉంటాయో అవే మేషరాశిలో ఉండేటువంటి గుర్తు. రెండు కోరల్లా ఆడుతుంటుంది సరే, పాము నోట్లో నుంచి వచ్చేది అది మేషరాశిలో ఉండేటువంటిది. And handled there, the life of the man is carried up into heaven, and the problem which the test involved is solved by the use of the reasoning minds. It can be solved because ప్రాబ్లం ఎక్కడుంది, మైండ్లో ఉందండి. అది తెలుసుకోండి ఫస్ట్. ప్రాబ్లం భౌతికంగా లేదు, నీ మైండ్లో ఉంది. వీడు శత్రువు, వాడు మిత్రుడు, ఇది కష్టం, ఇది సుఖం, ఇవన్నీ ఎక్కడ వర్తిస్తున్నాయి, మన మనసులో వర్తిస్తున్నాయి. వేరేవాడికి అది కష్టంగా లేదు, అది ఇదిగా లేదు. హాస్పిటల్లో ఐసీయూలో ఉంటే అది కష్టం కాదండి అంటే, అదే హాస్పిటల్లో డాక్టర్ 24 hours ఐసీయూలోనే ఉంటాడు, వాడికి అది కష్టంగా ఉందో చూసుకోండి మీరు కావాలంటే. అంటే లేదు, వాడికి కష్టం లేదు, వాడు డ్యూటీ ఓరియంటెడ్గా ఉంటున్నాడు కాబట్టి వాడికి కష్టం లేదు. అదే మైండ్లో నువ్వు కూడా ఉంటే నీకు అది కష్టంగా ఉండదు, బాగా తెలుసుకో. అది చెప్పేటువంటి విషయం. అది స్కార్పియో. టారస్ నెక్స్ట్ governs desire and carries the test into the emotional or astral plane. So Taurus saying governs desires and carries the test into the emotional on astral plane, and carries desire sensitivity up from the form side of life into that would be of sensitive perception, which we call the intuitional plane. The desire nunchi intuitional plane lo chakka chesi ichetuntadi Taurus. Third is Pisces, carries the test into the region of the mental process, which is the reflection of the will aspect of divinity. The problem of the initiate in this sign is voiced by Christ in the words, Father, not my will, but thine be done.
సో మైండ్ అంటున్నది ఫాదర్ ఓరియంటెడ్ అయి ఉండాలి, నాట్ మై ఆయన అన్నారు. Let us carry the self will of the personality up into the region of the divine will, and the result is inspiration and the emergence of the world savior. ఇది ఎలా ఉండాలి? Let us carry the self will of the personality up into the region of the divine will. ఈ సెల్ఫ్ అంటే విల్ డివైన్ విల్ తోటి అనుసంధానం చెందాలి. అది అప్పుడు వాడు వరల్డ్ సేవియర్ అయిపోతాడు. అది జరగాలన్నమాట. అది పైసెస్ ద్వారా అది జరుగుతుంది. దాన్ని ఏమన్నారు? ఫాదర్, నాట్ మై విల్ బట్ థైన్ బి డన్. కావాల్సింది నా సంకల్పం కాదు, నీ సంకల్పం నా ద్వారా వ్యక్తం అవ్వాలి. అది కావాల్సినటువంటి. నేను కోరడం, నేను సంకల్పించడం కాదు, నీ సంకల్పం నాలో నుంచి వ్యక్తం అవుతూ ఉండాలి. అది పైసెస్ అందిస్తుంది మనకి. ఈ 3 రాసుల గురించి అది మనకి చెప్పాడు. Ponder upon the above and learn the lessons of appetite, of desire and of self-will, for they are many and useful. The 3 tests of in Scorpio also concern the 3 aspects of the human being as they fuse and blend upon the physical plane. They are, first of all, the test of appetite. This appetite is a natural predilections and tendencies which are inherent in the animal nature, and they are mainly 3: sex, physical comfort and money. ఇవన్నీ కూడా appetites గా ఉంటాయి. అవి యానిమల్కి మనకి యానిమల్ నేచర్గా ఉంటుండేటువంటి వాటికి. ఇవన్నీ కూడా appetite. సెక్స్ ఒకటి, కామం ఒకటి, మనీ ఆస్పెక్ట్ ఒకటి, ఫిజికల్ కంఫర్ట్ ఒకటి. ఈ 3 కూడా కోరికలుగా జీవుడి మీద పనిచేస్తుంటాయి స్కార్పియోలో. యాజ్ ద కాంక్రిటైజ్డ్ ఎనర్జీ, they are secondly the test connected with the desire and the astral plane. They are the subtler in nature, producing automatic effects upon the physical plane. They are not inherent in the animal nature, but are imposed by the desire nature and are again 3 in number. So ఇవన్నీ కూడా they are imposed by desire. జీవుల్లో డిజైర్ అనేటువంటిది ఇంపోజ్ అవుతూ ఈ గుణాలు యానిమల్ నేచర్లో ఉన్నటువంటి వాడికి అట్రాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ బేసిక్గా ఏంటి ఇక్కడ పనిచేస్తున్నది? డిజైర్. డిజైర్ అంటున్నది ఉంటూ, కోరిక అంటున్నది లోపల నుంచి ఉంటూ, సెక్స్ అంటున్నది ఎక్కువ కోరుతున్నాడు, ఫిజికల్ కంఫర్ట్ ఎక్కువ కోరుతున్నాడు, మనీ అంటున్నది బ్యాంకులో 2 లక్షలు ఉన్నాయి, అయినా నాకు ఇంకో 20 లక్షలు కావాలి సార్. చెప్పలేను, పరిస్థితి ఎప్పుడు ఎట్లయినా ఉండొచ్చు. తెలియకుండా ఒక కోరిక అంటున్నది వర్తిస్తుంది కదా జీవుల్లో. సో వీటిని ఏమన్నారంటే డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేస్తూ, తద్వారా ఈ 3 మీద అంటే ఈ 3 కూడా పనిచేయడానికి లోపల కారణం ఏమిటంటే వీటిలో ఉన్నటువంటి డిజైర్. ఈ డిజైర్ అంటున్నది ఉంటూ ఈ సెక్స్, ఫిజికల్ కంఫర్ట్, మనీ, ఈ 3 కూడా వాటికి వీడు అట్రాక్ట్ అవుతున్నాడు. సో వాటికి వీడు అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి డిజైర్. అది చెప్పారు ఫస్ట్ పాయింట్. తర్వాత దే ఆర్ నాట్ ఇన్హెరెంట్ ఇన్ ద యానిమల్ నేచర్ బట్ ఆర్ ఇంపోజ్డ్ బై ద డిజైర్ నేచర్ అండ్ ఆర్ అగైన్ 3 in number. ఫియర్, హేట్రెడ్ అండ్ అంబిషన్ ఆర్ డిజైర్ ఫర్ పవర్. సో వాడి లోపల డిజైర్ అంటున్నది ఏర్పడడానికి ఏమిటి కారణం? వాడికి ఉండేటువంటి భయం ఒకటి, ఫియర్ ఆస్పెక్ట్ ఒకటి, హేట్రెడ్ ఒకటి, డిజైర్ ఫర్ పవర్ ఒకటి. 3 కారణం మనలో. హేట్రెడ్ ఉంటుంది, మనలో ఇతరులని హేట్ చేస్తుంటాం తెలియకుండా. వాడు మంచివాడు కాదు, వాడు సొంత అన్నదమ్ములే, తెలియకుండా వాడిని హేట్రెడ్గా మనం చూస్తుంటాం. అంటే ఏంటంటే బేసిక్గా హేట్రెడ్ అంటున్నది ఎప్పుడైతే మనలో వస్తుందో, ఫియర్ ఆస్పెక్ట్ అక్కడ వస్తుంది, అక్కడ కోరిక అంటున్నది ఏర్పడుతుంది. తద్వారా మన దగ్గర ఉన్నటువంటి 10 లక్షలు సరిపోదు, పెళ్లి చేయాలంటే ఇంకో 20 లక్షలు కావాలన్నటువంటి భావం మనలో ఏర్పడుతుంది. అంటే గతంలో ఈ ఆలోచనలు ఉన్నాయా? ఒక 100 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాల క్రితం వెళ్ళి చూసుకుంటే ఈ ఆలోచనలు లేవు అప్పట్లో. కానీ ప్రస్తుతం మానవుల్లో మాత్రం ఈ ఆలోచనలు ఎక్కువగా వర్తిస్తున్నాయి. Then there are thirdly the test of the lower critical and which are pride, separateness and cruelty. సో ఇవన్నీ కూడా ట్రయాంగిల్గా వేసుకోండి. దాన్ని బట్టి ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అవుతుందో మనకు దొరికిపోతుంది. ఫస్ట్ డిజైర్ అంటే పనిచేస్తూ, మనీ, ఫిజికల్ కంఫర్ట్, సెక్స్, ఇది ఒక ట్రయాంగిల్గా వేసుకోండి. నెక్స్ట్ డిజైర్ అంటున్నది లోపల పనిచేయడానికి హేట్రేట్ ఒకటి, తర్వాత జీవుల్లో ఉండేటువంటిది ప్రిడిస్పోజింగ్, అది they are inherent. Concretized energy, thus which are desire and the astral plane. These are subtler in nature, producing automatic effects. They are inherent in the animal nature, desire nature, and again 3 in number: fear, hatred, and ambition, or desire for power. ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా ఉత్తమ స్థానంకి వెళ్ళాలి, అదొక డిజైర్ ఫర్ పవర్గా ఒకటి వర్క్ చేస్తుంది. సో డిజైర్ ఫర్ పవర్, తర్వాత హేట్రెడ్ ఒకటి, ఫియర్ ఒకటి. సో
ఆ వీటిలో ఆ డిజైర్ అంటుంటిది రావడానికి ఈ 3 కారణాలుగా ఉంటున్నాయి. ఈ 3 కూడా రావడానికి ఇంకొక ట్రయాంగిల్ చెప్పారు ఇక్కడ. ప్రైడ్ ఒకటి, సెపరేట్‌నెస్ ఒకటి, క్రూయల్టీ ఒకటి. ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్‌గా వేసుకోండి. మనలో ఎక్కడ తెలియకుండా ప్రైడ్ నేచర్ అంటున్నది వస్తుంది. తెలియకుండా అలా వచ్చేస్తుంటాయి మనలోకి వీటిని. ఎప్పుడు కూడా వీటిని అందుగురించి మనకి శంఖారావంలో ఏమని చెప్తారంటే మాస్టర్ గారు, ఈ పాత్రను ఎప్పుడు తోముకుంటూ ఉండాలి. రోజు తోమాలంటే రోజు తోమాల్సిందే అంటారు. ఎందుకంటే ఏ రోజు తోమకపోతే ఆ రోజు దానికి పట్టినటువంటి మలినం వాసనతోటి దాన్ని ఆ వస్తువును ఆ గ్లాస్‌ను, ఆ చెంబును నువ్వు పెట్టుకొని దాంతో నువ్వు పూజ చేసుకోవాలి. ఆ నీళ్ళకి కూడా ఆ వాసన అంటుతుంది. ఆ వాసన నువ్వు తాగినప్పుడు తీర్థంతో పాటు ఆ వాసన కూడా నీలోకి వెళ్తుంది. ఆ వాసన నీకు రాకూడదంటే రోజు మరచెంబుని తోముకుంటూ ఉండాలి. అది ఇత్తడి చెంబుని తోముకునే నువ్వు పూజ చేసుకోవాలి. అంతే, వేరే మార్గం లేదన్న. కర్మయోగం అంటే అంతే, తప్పదన్న. ఈ ఇంద్రియాలకి, ఈ మనసుకి వీటిని అలా అంటేస్తుంటాయి. మనం పొద్దున్న లేచి రాత్రి దాకా మనం జీవించి వచ్చేటప్పటికి, రాత్రి ఇల్లు చేరేటప్పటికి పొద్దున ఉన్నటువంటి భావం నుంచి మళ్ళా మనం వెనక్కి వెళ్ళిపోతాం. పొద్దున ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భావన రాత్రి చేరేటప్పటికి మనలో అది సన్నగిల్లుతుంది కాస్త. ఏమిటో మనం ఇలా ఉండిపోతున్నాం. పొద్దున్న లేచి చక్కగా ప్రేయరు ఇవేవో చదువుకొని ఇదంతా బాగుంది, మనం చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలంటే మన డే స్టార్ట్ అవుతుంది. రోడ్డు మీదకెళ్ళి మన పని మనం చేసుకొని మన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏంటో మనకు తెలియకుండా మనం ఎటో అయోమయంలో ఉండిపోతున్నాం. ప్రపంచం చూస్తే ఎటో వెళ్ళిపోతుంది, మనం ఎటో ఉండిపోతున్నాం. ఇలాగ భావన వచ్చేస్తుంది. కనుక దీన్ని మళ్ళా తోముకుంటూ ఉండాలి. రోజు తోముకుంటూ ఉండాలి పాత్రని. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. ప్రైడ్, సెపరేట్‌నెస్ అండ్ క్రూయల్టీ వచ్చేస్తాయి. రిమెంబర్ దట్ ది వర్స్ట్ కైండ్ ఆఫ్ క్రూయల్టీ ఈజ్ నాట్ ఆఫ్ ఫిజికల్ నేచర్ బట్ ఈస్ మోర్ మెంటల్ ఇన్ క్యారెక్టర్. చాలా గుర్తుపెట్టుకోండి. క్రూయల్టీ అంటుంటది ఫిజికల్ నేచర్ కన్నా ఎక్కువ డేంజర్ ఏంటంటే మెంటల్ నేచర్. బాగా దిస్ ఇస్ ఆల్వేస్, ఇది అస్సలు మర్చిపోద్ది పాయింట్. 10 మంది ఒక మెంటల్ నేచర్‌లో ఒకడికి క్రూయల్టీ జరగాలనేటువంటిది వర్తిస్తే, థింక్ చేస్తే, ఆలోచిస్తే, ఆ పని అక్కడ ఉన్నటువంటి వాడికి ఎవడో ఒకడికి ఆ థాట్ వచ్చి వాడిని అది చేసేస్తాడు. లేకపోతే పూర్తిగా వాడికొచ్చి ఆ పని చేసినటువంటిది కాదు. 10 మంది వాడికి క్రూయల్టీ జరగాలి అనేటువంటిది వీడు సంకల్పించుతూ ఉంటారు మనస్సులో. భౌతికంగా నిర్వహించేది ఒకడే ఆ పని. కనుక క్రూయల్టీ అటువంటిది ఎక్కువ డేంజర్ ఎక్కడంటే మెంటల్ నేచర్‌లో. ఫిజికల్ నేచర్‌లో కన్నా మెంటల్ నేచర్‌లో తెలియకుండా క్రూయల్టీ అటువంటిది వర్తిస్తుంది. ఎదుటివాడికి హాని జరగాలి, నాకెంత హాని చేస్తాడా తెలియకుండా వీడు అలా సంకల్పిస్తుంటాడు. ఏం చేస్తాం, ప్రస్తుతం కలియుగం సార్ ఇలా ఏవో మాట్లాడేస్తుంటాడు. క్రూయల్టీని అస్సలు, క్రూయల్ అనేటువంటి వర్డ్ చాలా అసలు అది సాధనలో ఉంటుంటాడు. ఎప్పుడు కూడా తనకు జరిగిన అన్యాయములను ధీరతతో సహించుట అంటున్నదే మార్గం. కానీ ఎదుటివాడికి జరిగిన అన్యాయానికి నువ్వు పక్క నుంచి నుంచో అని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే సహించేసేయండి, జస్ట్ మింగిల్ స్వాలో చేస్తే అంటే నీకు జరిగినటువంటి కష్టాన్ని దాని గురించి స్మరించద్దు, దాని గురించి డిస్కస్ చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ మింగేసేయండి. మహానుభావుల చరిత్రలు చదువు చూస్తుంటే మనకు తెలుస్తుంది. మాస్టర్ గారు కానీ ఇవన్నీ వాళ్ళకి ఎన్నో అన్యాయాలు జరిగాయి. అన్యాయం నాట్ ఇది కాదు, అన్యాయం జరిగింది వాళ్ళకి లైఫ్లో. అయినా వాళ్ళు అలా మింగేశారు. కానీ ఎక్కడ ఉపన్యాసాల్లో వాటిలో ఎక్కడా చెప్పలేదు వాళ్ళు. అన్యాయాలు జరుగుతాయి కూడా కొన్ని. కనుక ఎప్పుడో కూడా వాటిని మనం ఇచ్చేయకూడదు. Therefore you have in the category of that which must be tested and proved to be non-existent the following categories which I am re-enumerating because of their basic importance. ఇవన్నీ కూడా రీ-ఎన్యూమరేట్ చేస్తున్నారు ఆయన. వీటిని జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్ని చక్కగా ఒక టేబుల్ ఫామ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ మనకు చెప్పింది ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ సెక్స్, ఫిజికల్ కంఫర్ట్, మనీ. వీటి గురించి చెప్తున్నారు. ఇప్పుడు సెక్స్, ద రిలేషన్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. దీస్ కెన్ బి సెల్ఫిష్లీ యూటిలైజ్డ్ ఆర్ డివైన్లీ బ్లెండెడ్. ఇవి సెల్ఫిష్గా అయినా వాడుకోవచ్చు, డివైన్గా బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక పదాన్ని వీళ్ళు. సో సెక్స్ అనేటువంటిది అంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, రిలేషన్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్ అంటే భార్యాభర్తలు ఒకళ్ళ లాభం గురించి ఇంకొకళ్ళని వినియోగించుకోవడం అంటే జరుగుతుంది. కాంటే మీరు చూసుకోండి అని చెప్తారు మాస్టర్ గారు. ఆయనకున్నంత ధైర్యం మాట్లాడటం చాలా ఇది. భార్య భర్తతో ఉండేటువంటిది ఎక్కువగా తన స్వలాభమునకే ఉంటున్నారు. కానీ భర్త భార్యలు వాళ్ళు డివైనిటీ ఆఫ్ బ్లెండెడ్ అటువంటిది వాళ్ళు ఉండట్లేదు చాలా మందిలో అటువంటి విషయంగా చెప్తారు. దాన్ని డివినిటీ ఆఫ్ బ్లెండెడ్గా కూడా చేసుకోవాలి. అంటే ఒక ఇద్దరు సాధకులు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు అనుకోండి, ఎంత చక్కగా ఉంటుంది. అంటే వేరేవాడు వీడు పూజ చేసుకొని వాడు పూజ చేసుకోవాలి. వీడు చక్కగా పొద్దున్నే లేచి దీపం పెట్టేసి ఏదో ఇది చేసేసాడు అనుకోండి, ఎదుటివాడు పూజ చేసుకోవడానికి వీడు ఇద్దరు కలిసి పూజ చేశారనుకోండి, ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ రోజు. అంటే సాధనకి ఇద్దరు కలిసి ఒక
ఇంట్లో ఉంటున్నారనేటువంటి విషయంగా అవగాహనలో పెట్టుకున్నప్పుడు భార్యకి భర్త మీద ఏర్పడేటువంటి భావం వేరుగా ఉంటుంది, భర్తకి భార్య మీద ఏర్పడేటువంటి భావం వేరుగా ఉంటుంది. కేవలం లౌకికమైన విషయాలుగాను వీటిగాను చూస్తున్నప్పుడు ఆ భావాలు వేరుగా ఉంటాయి. ఇదంతా కూడా డివైన్లీ బ్లెండెడ్గా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే సృష్టిలో ఒక కార్యక్రమం నిర్వహించడానికి మన ఇద్దరం భార్యాభర్తలు అయ్యాం అన్నటువంటి విషయంగా దర్శించినప్పుడు భగవంతుడు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మనం ఏం చేద్దాం అన్నటువంటి విషయంగా వాళ్ళ మనసులో ఎప్పుడు అది వర్తిస్తుంటుంది. ఆ కార్యక్రమ నిర్వహణలో వాళ్ళు ఉంటుంటారు ఎప్పుడు కూడా. ఇక వేరే కార్యక్రమాలు ప్రధానంగా వాళ్ళు అయిపోయింది. అంటే వీళ్ళ టైంకి కాఫీ ఇచ్చారా లేదా, టైంకి టిఫిన్ పెట్టారా లేదా, ఇవన్నీ భర్త మైండ్కి ఎక్కదు. అంటే మనిషిని ఒక చక్కగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఎదుటివాడిని చూసేటువంటి దృక్పథం టోటల్గా మారిపోతుంది. అంటే అసలు బేసిక్గా మనందరం కూడా తప్పులు చేసేటువంటి చిన్న చిన్న విషయాలు. సో అందు గురించి ఫస్ట్ పాయింట్ అది చెప్పారు, అది సవరించుకోవాలి మనం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ కంఫర్ట్, లైఫ్ కండిషన్స్ సెల్ఫిష్లీ అప్రోప్రియేటెడ్. ఇవన్నీ కూడా సెల్ఫిష్లీ అప్రోప్రియేటెడ్ లైఫ్ కండిషన్స్. అంటే మనం చుట్టూ ఉండేటువంటి సెల్ఫిష్లీ అప్రోప్రియేటెడ్ అంటే ఫిజికల్ కంఫర్ట్ అన్నటువంటి డెఫినేషన్ ఏమిటి చెప్పండి అని అన్నాం అనుకోండి ఎవరినైనా. ఫిజికల్ కంఫర్ట్ మీన్స్ వాట్? మీన్స్ వాట్ అంటే ఏంటి? ₹1,00,00,000 ఉన్నటువంటి వాడు ఇచ్చేటువంటి డెఫినేషన్ ఒక రకంగా ఉంటుంది, ₹1,00,000 ఉండేటువంటి వాడు ఇచ్చేటువంటి డెఫినేషన్ ఒక రకంగా ఉంటుంది, 10 కోట్లు ఉండేటువంటి వాడు ఇచ్చేటువంటి డెఫినేషన్ ఒక రకంగా ఉంటుంది. దట్ మీన్స్ వాట్? ఫిజికల్ కంఫర్ట్ మీన్స్ వాట్? అంతే. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోండి. ఫిజికల్ కంఫర్ట్కి మన డెఫినేషనే అక్కడ వర్తిస్తుంది, కానీ నిజానికి ఫిజికల్ కంఫర్ట్కి ఎక్కువ ఇది లేదు. ₹1,00,000 ఉన్నటువంటి ఇచ్చేటువంటి డెఫినేషన్ ఫిజికల్ కంఫర్ట్ అంటే ఏదో ఇది ఉంటే చాలు సార్ అంటారు. అది కూడా లేనటువంటి వాడు ఇచ్చేటువంటి డెఫినేషన్ వేరుగా ఉంటుంది ఇంకా. సో అది ఒకటి అవగాహనలో పెట్టుకోండి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మనీ సెల్ఫిష్లీ కార్నర్డ్ ఇఫ్ ఐ మే యూజ్ సచ్ ఎ ఫ్రేజ్. సెల్ఫిష్లీ కార్నర్డ్ మనీ ఆస్పెక్ట్స్లో మన యొక్క స్వార్థ బుద్ధితోటి మనం ఎదుటివాడి కన్నా మనం వేరేలా అయిపోతున్నాం. అంటే జేబులోంచి ₹10 తీయాలంటే ఇట్ట అంటుంటే జేబులోంచి తీయడు, ఇట్ట అంటుంటాడు. నిజంగా అండి మనం ఇలాంటి చిన్న విషయాలు కూడా మహానుభావులతో జీవించి మనం తెలుసుకోవాలండి. నిజంగా ధనం ఉన్నంత మాత్రాన్ని జేబులోంచి డబ్బులు తీస్తారని కాదు, ధనం లేకపోయినంత మాత్రం వాడు తీయడని కాదు. ప్రేమ ఉంటేనే తీస్తారు, ప్రేమ లేకపోతే తీయరండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేటువంటి విషయం మీద కాదు ఇప్పుడు కూడా. సో అందుగురించి ఇక్కడ ఏమన్నారు? సెల్ఫిష్లీ కార్నర్. వాడు ఆ సెల్ఫిష్ భావం చేత వీడు వెనక్కి వెళ్ళిపోతాడు మనీ అంటాడు విషయంలో. సెల్ఫిష్లీ కార్నర్ ఈ ఆస్పెక్ట్ మీద పూర్తిగా మనకి మేల్కొల్పింపబడ్డం అంటది ఒక ఉపదేశం. మనీని ఎలా వాడాలి అంటది ఒక ఉపదేశం. అది ఇక్కడ ఒక విషయం. అందు గురించి సెల్ఫిష్లీ కార్నర్ అన్నారు ఆయన. దట్ ఈస్ ఫస్ట్ ట్రయాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ వచ్చేసరికి ఫియర్, హేట్, అంబిషన్. ఫియర్ అంటే విచ్ కండిషన్స్ యాక్టివిటీ టుడే. సో ఫియర్ అంటే విచ్ కండిషన్స్ యాక్టివిటీ టుడే. సో మన యొక్క యాక్టివిటీ బియాండ్ ఫియర్గా మనం పనిచేయం. ఫియర్ ఆస్పెక్ట్గా మన యొక్క దైనందిన జీవితం వెళ్ళిపోతుంది. అంటే ఫియర్ గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు. మాస్టర్ గారు కూడా మనకి సైన్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో ఇన్స్టింక్చువల్ ఫియర్, ఇంటలెక్చువల్ ఫియర్ అంటూ చెప్తారు మాస్టర్. ఇన్స్టింక్చువల్ ఫియర్ ఇస్ కామన్ టు యాన్ యానిమల్ అండ్ టు మ్యాన్, అది ఉండవచ్చు. కానీ ఇంటలెక్చువల్ ఫియర్ అంటే ఎక్కువ వర్తిస్తుంది, అది ఉంచుకోకండి. ఒక పార్ట్లో చెప్పండి. దట్ ఈస్ ఫియర్. నెక్స్ట్ ఈస్ హేట్ విచ్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఇన్ కండిషనింగ్ రిలేషన్షిప్స్. సో హేట్రెడ్ అంటున్నది కండిషనింగ్ రిలేషన్షిప్స్. వాడిని వీడు హేట్ చేస్తాడు కాబట్టి వీడు పక్కన కూర్చొని వీడు మాట్లాడతాడు. తెలియకుండా ఇది అనుకోకుండా వాడు కలిసి ఒకటే ట్రైన్ ఎక్కారు లేదా ఒకటే బస్సు ఎక్కారు, ఒకటే పక్కన సీట్లు వచ్చాయి, కానీ వాడంటే వీడికి ఇష్టం లేదు కాబట్టి వీడు మాట్లాడేవాడు. కండిషనింగ్, వీడు కండిషన్ చేసేసుకుంటున్నాడు హేట్రెడ్ భావించారు. మహానుభావులు ఎప్పుడు కూడా హేట్రెడ్ అంటున్నది ఉండదు, వాళ్ళు కండిషనింగ్ అంటున్న దానికి బియాండ్గా వాడు పనిచేస్తుంటారు. ఎదుటివాడు నిన్ను మోసం చేసేయచ్చు, ఎదుటివాడికి నువ్వు శత్రువుగా ఉండవచ్చు, కానీ నీకు వాడు శత్రువు కాదు. సాల్ రైట్గా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ రకమైనటువంటి జీవన విధానం మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా భూమి మీద మనం జీవిస్తున్నంతకాలం ఎవరిని కూడా అసహించుకోవడం, హేట్ చేయడం అంటే పెట్టుకోకండి లైఫ్లో. మీకు వాడి మీద ఏదైనా భావనలు ఏమైనా ఉంటే నెమ్మదిగా మాస్టర్ సమర్పించుకోండి, వాటి నుంచి అలా బయటకు వచ్చేసేయండి. వాడుకుంటే ఉండవచ్చు మీరంటే హేట్రెడ్, అది వాడికి సంబంధించింది, మీకు సంబంధించింది కాదు. మీరు మాత్రం మనసులో ప్రశాంతంగా ఉండండి, ప్రసన్నంగా ఉండండి అంతే.
వాడు మీ పక్కన వచ్చి కూర్చుంటే కూర్చోనండి, బాగున్నారా అని పలకరించండి. వాడికి మీరంటే ఇష్టం ఉండదు కాబట్టి వాడు పలకరించడు, దట్స్ ఆల్ రైట్. కృష్ణుడికి ఎక్కడ కూడా దుర్యోధన్ని హేట్ చేయాలనే భావం ఎక్కడా లేదు కదా. మరి కృష్ణుడు అంతటి వాడికి లేనప్పుడు మనకెందుకు ఈ భావాలు గురించి హేట్రేట్ అన్నటువంటిది పెట్టుకోకండి. విచ్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఇన్ కండిషనింగ్ రిలేషన్షిప్స్. అంబిషన్ కండిషనింగ్ ఆబ్జెక్టివ్స్. అంబిషన్ అటువంటిది కూడా సాధనలో కొంతవరకే దానికి స్థితి, కానీ ఒక బియాండ్గా అంబిషన్ అటువంటిది కూడా పెద్ద ఉపయోగం లేదు. కండిషనింగ్ ఆబ్జెక్టివ్స్, వీడు ఒకానొకటి పొందాలి అనేటువంటి భావంగా వీడు జీవిస్తూ ఉంటాడు, కానీ ఒకానొకటి పొందడానికి వీడు ప్రయత్నం చేయడం కూడా వాడిని బంధించేసేటువంటిదే. అంబిషియస్గా ఉండడం అంటున్నది కొంతవరకే సత్యం. ఒక లెవెల్ దాటిన తర్వాత అంబిషియస్ అంటున్నది పెద్ద, అంటే వీడిని కండిషనింగ్ ఆబ్జెక్టివ్స్, వీడు పూర్తిగా విచ్చుకొని వీడు ఏం చేయాలని ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది దానిగా ఉంటుంది. అది వీడు సెలెక్ట్ చేసుకున్నాడు ఒక అంబిషన్, అది సెలెక్ట్ చేసుకుని అటువైపుగా వెళ్ళిపోతుంది జీవితం అంతా. అదొకటి. అందు గురించి కండిషనింగ్ ఆబ్జెక్టివ్స్గా చెప్పారు. దట్ ఈస్ సెకండ్ ట్రయాంగిల్. థర్డ్ ట్రయాంగిల్కి వచ్చేటికి ప్రైడ్, సపరేట్నెస్, క్రూయల్టీ. ప్రైడ్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ మేకింగ్ ద మైండ్ ద బ్యారియర్ టు సోల్ కంట్రోల్. ద బ్యారియర్ మైండ్ మేకింగ్ ద మైండ్ ద బ్యారియర్ టు సోల్ కంట్రోల్, విచ్ ఈస్ ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్. సో ఇది ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్. నేను బాగున్నానా, మంచి షర్ట్ వేసుకున్నానా, బాగా తెల్లగా కనబడుతుందా, ఇట్ ఇస్ ఆల్ రైట్ నేచర్, ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్. అందరికీ అదంతా ఎందుకు, ఏదైనా మంచి మొత్తం ఉంటే అది చదువు అంతే, వేరేది మాట్లాడక ఇక్కడ అన్నట్టుగా. మేకింగ్ ద మైండ్ ద బ్యారియర్ టు సోల్ కంట్రోల్. సో ఇదేం చేస్తుందంటే మేకింగ్ ద మైండ్ ద బ్యారియర్ టు సోల్ కంట్రోల్. సో ఈ మైండ్ అంటున్నది సోల్ కంట్రోల్ యొక్క ఆస్పెక్ట్స్ని ఇది డిస్టర్బ్ చేస్తుంటుంది, ప్రైడ్ నేచర్ అంటే వర్తిస్తుంటుంది. సెకండ్ ఇస్ సపరేట్నెస్, విచ్ ఈస్ ఐసోలేటెడ్ యాటిట్యూడ్ అండ్ విచ్ మేక్స్ ద మైండ్ ద బ్యారియర్ టు రైట్ గ్రూప్ రిలేషన్స్. సో ఇది సపరేట్నెస్ అంటున్నది అంటే కులాలని, మతాలని, గ్రూప్స్ అని ఎక్కడెక్కడ ఇండివిజువల్ గ్రూప్స్గా ఉండకూడదు. గురించి మనం అందరం కలిసి జీవించడం అంటున్నది గ్రూప్ చెప్పి. సో దేనికి దానికి అలా గ్రూప్స్గా ఉండడం అంటున్నది సపరేట్నెస్. అది ఎక్కడ అసలు వర్తించకూడదు మనకి. కులాలు, మతాలు, దేశాలు, ఇట్స్ ఆల్ సపరేట్నెస్ ఉండకూడదు మనకి. అదొకటి. థర్డ్ ఇస్ క్రూయల్టీ, విచ్ ఇస్ సాటిస్ఫాక్షన్ విత్ పర్సనాలిటీ మెథడ్స్ అండ్ విచ్ మేక్స్ ద మైండ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ పవర్. సో ఇది ఒకటి క్రూయల్టీ, ఒకటి సాటిస్ఫాక్షన్ విత్ పర్సనాలిటీ మెథడ్స్. సో పర్సనాలిటీ మెథడ్స్లో వీటి సాటిస్ఫాక్షన్ అనేది పొందడానికి ఇప్పుడు క్రూయల్ భావంగా వీడు వర్తిస్తుంటాడు. ఇది మొత్తం 3 ట్రయాంగిల్స్. వాటి గురించి ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినః భవంతు. లోకా సమస్తాః సుఖినః భవంతు. లోకా సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.